వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ, నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వండి. సీఎం కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించండి. ట్రాఫిక్ జామ్లతో సమస్య, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన. 15 నుంచి 9కి తగ్గించుకున్నాడంట సీఎం. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని కోరారు. మొత్తంగా తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉంటే ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్ కింది స్థాయి ఉద్యోగ పిల్లలకు చదువుకునేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని, ఉత్తర, దక్షిణ తెలంగాణలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటనే హోంగార్డుల నియామకం. పోలీస్ శాఖల్లో 8 ఏళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీస్ సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సిఎస్ డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రఘుగుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు. తన కాన్వాయ్ను ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్లతో సమస్య, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రహదారిలో 3-4 లేన్లు ఉంటే ఒక్క లేన్లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. సీఎం కాన్వాయ్లో ప్రస్తుతం ఉన్న 15 వాహనాల సంఖ్యను కూడా 9కి తగ్గించాలన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, గతంలో మాదిరిగా తాము ప్రజలకు దూరంగా ఉండలేమని పేర్కొన్నారు. తరచూ సమస్యలున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత పోలీస్ కమిషన్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని, ఈ ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించాలని తెలిపారు.